బాగుంది. ఈ హౌస్ అని చూస్తుంటే ఎక్కడో వాస్తుదోషం ఘోషిస్తున్నట్టుంది. నీ గోసరా నీ గోసే. నాకైతే ఈ ప్లేస్ పిచ్చి పిచ్చిగా నచ్చేసిందిరా. నాకు కూడా ప్రైవసీ కోరుకునే వాళ్ళకి బెస్ట్ ప్లేస్. చాలా బాగుంటుంది. తమరి కోరికలేంటో? నా కోరిక చెప్పనా? సావిత్రి, కోరికలంటే కామంతో కూడినవి కావే. ముందా సనీలియోని పడుకోబెట్టు. న్యూ ప్రాజెక్ట్ డీటెయిల్స్ వచ్చినాయి చెప్పనా? ఎందుకు 4 కంప్యూటర్లు ఎప్పిపోని ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళిపోదాం. ముందది ముయ్. ఓకే, అందరు ఫ్రెష్ అప్ అయ్యారండి, వెళ్ళండి. మనం ఇటు వెళ్దామా? పైకి వెళ్దాంపా. అక్కడ ఎరా సదా ప్యాకెట్ ఆడదామండి. ఎందుకు పచ్చికలు ఆడుకో. మేము ఓడిపోయిన అమ్మాయిని కప్పు చెప్తాం, పండగ చేసుకుందాం కానీ. ఓయ్ ఏంటా మాటలు? సొల్లాపండ్రా. అయినా ఎవడు నోరు జారుతాడా, ఎవడి మీద కౌంటర్ వేద్దామని రెడీగా ఉంటారు. అయినా మన ఇండియాలో పక్కనోడి పని మీద ఉన్న ఇంట్రెస్ట్ మన పని మీద పెట్టుకుంటే ఈ పాటి గిన్నిస్ బుక్ లో ఎక్కేవాళ్ళం. ఇలాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళే హీరోలు అవుతారు. ఎవడి సినిమాకి వాడే హీరో, ఎవరి వరకు వాడే హీరో. డియర్ ఫ్రెండ్స్, సిగ్గు పడకుండా ఎవరికేం కావాలో వేసేయండి. కొట్టు. మీరేంటే? మరేంటి, మీరేనా తాగేది? పుట్టగానే పాలు తాగినప్పుడు నో అబ్జెక్షన్, తరువాత డబ్బా పాలు తాగినప్పుడు నో అబ్జెక్షన్, పెరిగి పెద్దయ్యాక బోన్ విటాలు బూస్ట్లు తాగినప్పుడు నో అబ్జెక్షన్. అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తోంది. అమ్మాయిలతో పెట్టుకోవద్దు, చాలా అప్డేట్ అయ్యారు. అయినా లాస్ట్ పెగ్ మనదైతే ఆ కిక్కే వేరప్ప. ఏ శైలు, ఏం చేస్తున్నావే? నీ నడుము కొలత చూస్తున్నాను రా. రేపు ఊరు వెళ్ళాక ఓ జత బట్టలు కొనుద్దామని. చా, అమ్మాయి అల్లుకుపోతుంటే హక్ చేసుకోవడం మానేసి పిచ్చి ప్రశ్నలు ఏంట్రా? ఈ కాలం అమ్మాయిలు ప్రేమ పెళ్లి విషయంలో తలదించుకోకపోవచ్చు, అలా అని సిగ్గులేకపోవడం కాదు. అన్ని విషయాలు ఓపెన్ గా మాట్లాడుకోవచ్చు, అలా అని బరితెగించిన వాళ్ళని కాదు. అబ్బా అది కాదమ్మా, నేను ఒక తిండిపోతుని. నా ధ్యాస అంతా తిండి మీద ఆకలి మీద ఉంటుంది. నువ్వు ప్రేమించినంత ఇదిగా నేను ప్రేమించగలనా? పిచ్చి ముద్దు, నీ ధ్యాసని నీ శ్వాసని నా వైపు తిప్పుకునే బాధ్యత నాది. అన్ని వ్యసనాల్లోకి అతి భయంకరమైన వ్యసనం ఏంటో తెలుసా? ఏంటి? శృంగారం. అవునా? బంగారం. నా ఫుల్ సపోర్ట్ నీకేరా. హలో, అవునా? ఎప్పుడమ్మా? ఎప్పుడు జరిగింది? అవునా? అయ్యో ఆగు, నేను ఇప్పుడు వస్తున్నాను. సరేనా? జాగ్రత్త. ఏమైంది? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? తమ్ముడు బయటికి వెళ్ళాడంట, యాక్సిడెంట్ అయిందంట. ఈ విషయం రాజుకి చెప్తాను, ఓకే? సరే పద.